సచివాలయం కోసం నిర్మిస్తున్న భవనాలు తాత్కాలికం కావని, శాశ్వతమైనవని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో తాత్కాలిక సచివాలయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీన్నో పవిత్ర కార్యంగా అభివర్ణించిన సీఎం ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఉద్యోగులు భారీగా వస్తారని, ఇదే సమయంలో ఇంటి అద్దెలు విపరీతంగా పెంచవద్దని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడే మీరు చూశారు, ఈ నేలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ గాలికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ ఊరికి, ఈ ఊరి పక్కనే గలగల పారే కృష్ణమ్మకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. ఈ భూమి నుంచి చరితార్థులైనటువంటి రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. సచివాలయానికి మనం ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ వేసింది ఒక మంచి, అంటే సచివాలయం కట్టినప్పుడు ఇది టెంపరరీ, కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ఏదో టెంపరరీగా చేయడానికి కొంతమంది కావాలని చెప్పచ్చు, లేకపోతే అవగాహన లేకపోతే చెప్పచ్చు. ఏది ఏమైనా ఇది తాత్కాలికమైనటువంటి బిల్డింగులు కాదు, ఇవి పర్మనెంట్ బిల్డింగులు. 1+8 కడుతున్నాం. అయితే ఈరోజు హైదరాబాద్ నుంచి పరిపాలన చేయడం కంటే ఈ భూమి నుంచే పరిపాలన జరగాలి, అప్పుడే న్యాయం చేయగలుగుతాం ఉద్దేశంతో మీరు చూస్తే చాలా రోజులు బట్టి నేను వచ్చాను. మొదటి రోజు నేను వచ్చినప్పుడు చూస్తే నాకు కూడా రూమ్ లేదు, కానీ ఆ రోజు బస్సులోనే పడుకున్నాను. అక్కడి నుంచే పరిపాలన సాగించాం. తర్వాత అక్కడ మినీ సెక్రటరీ కట్టుకున్నాం. చాలా రోజులు ఆలోచించాం ఏ విధంగా చేయాలని. ఇబ్బందులు అందరికీ ఉన్నాయి. రాజధాని ఏదైతే మనం అనుకున్నప్పుడు రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడే 1-2 ఇబ్బందులు కాదు, 60 సంవత్సరాలుగా చాలా మంది ఇక్కడి నుంచి హైదరాబాద్ లో పనిచేశారు. ఉద్యోగస్తుల నుంచి అక్కడే ఉన్నారు, అక్కడ సొంత ఇల్లు కట్టుకున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. ఉన్న బలంగా అన్ని వదులుకొని రావాలంటే చాలా కష్టమైన పని. ఈ రోజు ఎక్కడా లేనంతమంది ఇక్కడికి వస్తున్నారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆఫీస్ అకామిడేషన్ కావాలి, లేకపోతే టెంపరీగా ఉండడానికి ఇల్లు కావాలి. అలాంటి వచ్చినప్పుడు మీరు విపరీతంగా రెంట్లు పెంచేస్తే, బాడుగులు పెంచేస్తే, హైదరాబాద్ కంటే ఎక్కువ పెంచితే లేనిపోని సమస్యలు వస్తాయని నేను చెప్పాను. నేను మళ్ళీ ఒకసారి శుభ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. దగ్గర 15,000 మంది ఉద్యోగస్తులు అందరూ ఇక్కడికి వస్తున్నారు. అంటే 15,000 ఇళ్లు కావాలి తాత్కాలికంగా. తర్వాత ఇల్లు కడతాం, అది వేరే విషయం, కానీ టెంపరీగా అయితే కావాలి. అలాంటి వచ్చినప్పుడు మీరు కూడా మంచి మనసుతో ఆశీర్వదించి ఆదిత్యానికి మారు పేరుగా ఈ గుంటూరు, కృష్ణా 2 జిల్లాలు, విజయవాడ తయారు కావాల్సిన అవసరం ఉంది. నేను ఊరికే ఇమ్మని మిమ్మల్ని కోరడం లేదు, కానీ మీరు అబ్నార్మల్ గా పెంచేస్తే మాత్రం వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ రోజు నేను పవిత్రమైన భావంతో ఇక్కడ పూజలు చేశాను. ఈరోజు ఇక్కడ రాజధాని సచివాలయం ఇక్కడ కట్టుకుంటున్నాం. ఈ తాత్కాలిక రాజధాని కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ నుంచి మొట్టమొదటిసారిగా అమరావతిలో ఏర్పాటు చేసుకున్నటువంటి పరిపాలన కోసం ఏర్పాటు చేసుకున్న రాజధాని తప్ప ఇంకోటి కాదు. 1+8 కడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ బిల్డింగ్ ఇంకొక దానికి ఉపయోగించుకుంటాం. అది కమర్షియల్ కావచ్చు, ఆఫీసు కావచ్చు. మళ్ళా ఇది ఒక చరిత్ర. ఈ రాజధాని పలాని సంవత్సరం పలాని రోజున ప్రారంభించాలని భావి తరాలు కూడా ఆ బిల్డింగ్ చూసే విధంగా, ప్రపంచంలో ఎవరైనా ఇక్కడికి వస్తే ఈ యొక్క వెలగపూడికి వచ్చి ఇక్కడ ఈ రాజధాని తాత్కాలిక రాజధాని ఆ రోజు కట్టారు, ఆ తర్వాత ఇక్కడి నుంచి పర్మనెంట్ రాజధానికి వెళ్లారని ప్రతి ఒక్కరు చూసే విధంగా ఒక మాన్యుమెంట్ కింద తయారు చేసుకోవాలని చెప్పి మనం ముందుకు పోతున్నాం. అలాంటివి చేస్తే కొంతమందిని మీరు చూస్తున్నారు, కొంతమంది భరించలేకపోతున్నారు. నాకు అర్థం కావడం లేదు. సహకరిస్తే సహకరించండి, సహకరించే మనస్సు లేకపోతే దండం పెట్టి చెప్తున్నా, అనవసరంగా విమర్శలు మాని మీరు గమ్మున నుండి, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉండే రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైనుంది.
మీరు కూడా ఈ శుభ సందర్భంగా ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాజధాని ఇక్కడ కడతానంటే, అమరావతి ఇక్కడ కడతామంటే ఒక్క సూచన కూడా ఇవ్వకుండా దానికి కూడా అపోజ్ చేయడం, కొంతమంది అయితే రాజధాని కడితే ప్రపంచం మొత్తం వచ్చి మనల్ని ఆశీర్వదిస్తే మన రాష్ట్రంలో ఉండే నాయకులు మాత్రం దీనికి కూడా రాకుండా పోయారంటే వాళ్ళ మనసులో ఎంత బాధ ఉందో ఇది జరుగుతూ ఉంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ భూమి ఇచ్చారు, ఒక్క పైసా నేను మీకు ఇవ్వలేదు. ఓన్లీ మీకు ఇచ్చింది యాన్యుటీ కింద కొంత డబ్బులు ఇస్తుంది తప్ప ఇంకోటి కాదు. కొంతమంది అంటారు ఎక్కడో అన్ని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టేశారని. అంటే ఎంత దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారంటే ఒక హద్దు ఆపు లేకుండా ప్రచారం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ప్రజల్ని మభ్య పెట్టాలని, వక్రీకరించి చెప్పాలని, ఏదైతే ఎక్కడికక్కడ ఒక కలుషితమైన వాతావరణాన్ని సృష్టించి ఆ కలుషితమైన వాతావరణంతో ప్రజల్ని మభ్య పెట్టాలని, లేకుంటే మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చకుండా ఏ విధంగా చేయాలో చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఒకటే కోరుతున్నాం. ఈ రోజు ఇక్కడ అమరావతి వస్తున్నట్టే దీని ఫలితాలు రాష్ట్రానికి మొత్తానికి రావాలని, అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి కావాలని, అన్ని ప్రాంతాలని డీసెంట్రలైజేషన్ లో అన్ని ప్రాంతాలని ఒక జిల్లాని కాదు అన్ని జిల్లాల్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత, సంపూర్ణంగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మంచిని ప్రోత్సహిస్తే ఆ మంచి మనల్ని కాపాడుతుంది. అదే మరి ప్రభుత్వం అన్ని విధాలు మీకు అండగా ఉంటాం. ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉండే రైతాంగానికి మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఆ రోజు ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకు కట్టుబడి ఉన్నా. మీ భవిష్యత్తు అన్ని విధాలా బాగుండేదిగా చూడడం నా బాధ్యత, తప్పకుండా చేస్తాను.